అందరికీ దేవుని పేరిట వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనము అంత్యకాల దినాల్లో ఉన్నాం కాబట్టి చాలా ఉపద్రవాలు, అంత్యకాలంలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమి రాసి పెట్టించాడో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్లు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కాబట్టి సమయమును పోనీక దేవుని వాక్కులను మనము దినదినము వంట పట్టించుకునే వారిగా ఉండాలి. ఈరోజు ప్రత్యేకమైన వర్తమానము మనం ధ్యానం చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ దావీదు మహారాజు వృద్ధాప్యంలో ఉండి పెద్దవాడైపోయినట్లు, 70 ఏళ్ళ వయసు దగ్గరగా ఆయనకు పైబడినట్లు ఉంది. మరి అక్కడ రాజు ముసలివాడైనప్పుడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాజు యొక్క ఒళ్ళు మొత్తము చల్లబడిపోయిందండి. చల్లబడిపోవటంతో వేడి అనేది ఆయన ఒంట్లో లేక మరణ పడక మీద ఉన్నటువంటి దావీదును కాపాడుటకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొందరు ఏం చేస్తారంటే, సైనికులు కావచ్చు, సైన్యాధిపతులు ఎవరైనా కావచ్చు, ఏం చేస్తారంటే దావీదును కాపాడుటకు దావీదు శరీరానికి వెట్ట పుట్టించుటకు, అంటే వేడి పుట్టించుటకు ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తారండి. ఆ చిన్నదాని పేరే అభిషగు. అభిషగు అనగా గమ్యం లేని తండ్రి అని అర్థం వస్తుంది. ఒక చిన్న పాప, 12-13 ఏళ్ళు కూడా లేని ఒక చిన్న పాపను వారు ఎన్నుకొని దావీదు కౌగిట్లో ఉంచి దావీదు శరీరానికి వేడి పుట్టించే విధానంలో వారు చేయాలని ఆలోచన చేశారు. ఎందుకు అలా చేశారంటే, మరి దావీదేమో మరణపడక మీద ఉన్నాడు, క్రొత్త రాజుని ఎంచుకోలేదు. క్రొత్త రాజు లేకుండానే రాజు చనిపోతే తర్వాత ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి దావీదు స్థానంలో ఇంకొక రాజును ఎంచుకునే సమయం వరకు కూడా దావీదు బ్రతికుండాలి. దావీదు బ్రతికి ఉంటే దావీదు చేతుల మీదుగా అది జరగాలి. కాబట్టి కొత్త రాజుని ఎన్నుకునేంత వరకు రాజును బ్రతికించుకోవాలి అనేటువంటి సంకల్పంతో వారు ఏం చేస్తారంటే, ఇశ్రాయేల్ దేశం మొత్తం ఎదుగుతారండి. ఎతికి ఒక చక్కని చిన్నదాన్ని, సౌందర్యవతిని తీసుకొని వచ్చి రాజు కౌగిట్లో పెట్టినట్లు ఆ పాప శరీరంలో ఉన్నటువంటి ఆ వేడి రాజు యొక్క శరీరంలోకి వెళ్ళినప్పుడు రాజుకు వేడి పుట్టి రాజు బ్రతికి మరి ఏ రాజును ఎంచుకోవాలో చెబుతారు అనే ఉద్దేశంతో వారు అక్కడ ప్రయత్నం చేశారనేది మనం ఆలోచన చేయాలి. అభిషగు అనేటువంటి వ్యక్తి ఎవరంటే షునేమురాలు. షునేమీలు అంటే మనకి దాదాపుగా తెలుసు. షునేము దేశంలో ఒక ఘనురాలు ఉందని, ఆమె ఎలీషాకి పరిచర్య చేసిందని, బల్ల, దీపస్తంభము అన్నీ ఏర్పాటు చేసి ప్రవక్తకి తన ఇంట్లో ఒక గది ఇచ్చినట్లు చూడవచ్చు. అలాగే షునేము దేశంలో ఏలియా కూడా సేద తీరడండి ఒకనొక సమయంలో. అటువంటి కోవకు చెందినటువంటి ఈ చిన్నది అభిషగు కూడా షునేము దేశానికి సంబంధించింది. ఆమె యొక్క గోత్రము మనం ఆలోచన చేస్తే ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చదివినట్లయితే అక్కడ ఎన్నిక లేని గోత్రం, ఆమె ఎన్నిక లేనటువంటి గోత్రంలో పుట్టినదిగా అక్కడ కనపడుతుంది. అతను ఎవరంటే ఆ గోత్రానికి అధ్యక్షుడు. అంటే మనకి యెహోషువ కాలంలో గోత్రాల వారీగా స్థలాలు పంచుకునేటప్పుడు ఈ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకారు. ఇస్సాకార్ అనేటువంటి వ్యక్తి ఆ గోత్రానికి మరి హెడ్. ఆ గోత్రంలో నుండి వచ్చినదే ఈమె, ఈ చిన్నది అభిషగు. ఈ యొక్క ఇస్సాకారు అనే మాటకి అర్థం ఏంటంటే తిరుగువారు అని అర్థం వస్తుంది. తిరుగువారు అనేటువంటి అర్థం వస్తుంది. 2 దొడ్ల మధ్య 2 దారుల మధ్య తిరిగేవారని మనం చూడవచ్చు. అంటే ఒక ఎన్నిక లేని, ఎవరు గుర్తించినటువంటి ఆ యొక్క పట్టణానికి చెందినదే
ఈ చిన్న పాప అభిషగు ఆ దేశంలో అంతా తిరిగి తిరిగి ఎవరిని రాజు అంటే సామాన్యం కాదు కదా. దావీదు మహారాజు ఎన్నో యుద్ధాలు చేశాడు, యుద్ధ వీరుడు, ఎక్కడికి వెళ్ళినా జయాలే చూసినటువంటి వ్యక్తి. ఒకరికి సహాయం చేసేటువంటి మనిషే కానీ దావీదు హృదయము సహాయం తీసుకునే స్థితిలో అతను ఎన్నడూ ఉండే విధానంలో లేడు. అలా అందరికీ సహాయం చేసినటువంటి దావీదుకు చివరికి ముసలి ప్రాయంలో 70 ఏళ్ల వయసులో ఒక చిన్నది అవసరమైంది. అందరి అవసరాలు తీర్చినటువంటి దావీదుకు ఈ చిన్నది అవసరం తీర్చిందండి. అదేంటంటే దావీదు బ్రతకడానికి, ఆయన శరీరానికి వేడి పుట్టించేటువంటి పనిని చేసి రాజును రాజ్యాన్ని కాపాడిన స్త్రీగా ఈమె మనకి కనబడుతుంది. ఆ రకంగా మనము ఈమె గురించి తెలుసుకోవచ్చండి. ఈమె గోత్రం గురించి మనం ఆలోచన చేసాము. పాత నిబంధన గ్రంథంలో అండి ఈమె గురించి రాయబడింది. బహు చక్కనిదని, సుందరవతిని. దావీదు కూడా సుందరవంతుడే. వయసులో ఉన్నప్పుడు మంచి రూపం కలిగిన వాడు, మంచి నేత్రములు కలిగినటువంటి వాడని బైబిల్లో రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో కొంచెం అందానికి విలువిచ్చారండి వాళ్ళు. అంటే ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు రూపవంతుడు, సౌందర్యవంతుడు, చక్కని సుందరం వంటి స్త్రీ అని అలాగా చాలా దానికి విలువిచ్చినట్లు మనం చూడొచ్చు. ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటప్పుడు కూడా వారి యొక్క గుణగణాలు, రూపం గురించి కూడా రాశాడు. అయితే క్రొత్త నిబంధనకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అంటాడు కదా, అందానికి అంత విలువివ్వలేదు. వెలుపటి అలంకారంగా ఉండక జడలు అల్లుటయు బంగారము పెట్టుకొనుటేది కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే క్రొత్త నిబంధన ప్రకారం ఎటువంటి అలంకరణ ఆయన కోరుకుంటున్నాడంటే సాధువైనట్టు మృదువైనట్టు అక్షయము అలంకారంగా మీకు ఉండాలంటున్నాడు. సాధువైనట్టు మృదువైనటువంటి అక్షయ అలంకారం మీకు ఉండాలి అని అంటున్నాడు. బయట కాదు కానీ దేవుడు హృదయం యొక్క అందాన్ని చూసేవాడుగా ఉంటాడు. పై రూపాన్ని కాదు కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడుగా అంటాడు. పరమగీతంలో సూలమతి కూడా అంటది కదా, నేను నల్లని దాననైనను బహు చక్కని దాననని అంటుంది. అందం అంటే లేకపోతే సౌందర్యం అంటే ఏంటంటే వాక్యం ద్వారా మనం పొందుకునేదే ఆత్మీయ అలంకారం అండి. దానినే ఇక్కడ రాసిపెట్టి ఉంచారు. పాత నిబంధన గ్రంథంలో అందం గురించి కొంతవరకు చెప్పినప్పటికీ కూడా క్రొత్త నిబంధన వచ్చేసరికి అందం యొక్క డెఫినేషన్ మారింది. సాధువైనట్టు మృదువైనటువంటి అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నట్లు చూడొచ్చు. దేవుని వాక్యమే మనం అలంకరణగా చేసుకోవచ్చండి. రాజుని ఆమె ఉపశమనం పొందేలాగా, రాజు శరీరంలో వేడి పుట్టేదానిలాగా చేసింది ఈమె. ఎందుకంటే నెక్స్ట్ రాజుని ఎంచుకోవాలి. ఆ రాజుని ఎంచుకునే ప్రయత్నంలో కూడా అండి చాలా కుట్రలు జరుగుతూ ఉంది. అబ్షాలోము తమ్ముడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే అదోనియా అనేటువంటి వ్యక్తి. అదోనియా అబ్షాలోము తమ్ముడే. అదోనియా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా బహు సౌందర్యవంతుడు, చక్కని వాడే. అబ్షాలోము కూడా చక్కని వాడే. వీళ్ళందరూ కూడా దావీదు తర్వాత రాజు అవ్వాలని, రాజులాగా ఉండాలి, రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనేసి వాళ్ళు కుట్రలు పన్నుతా ఉన్నారు. బెర్షబా కూడా ఒకవైపు నుండి తన కుమారుడైన సొలొమోనుని రాజునుగా చేయాలని రాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతుంది. ఈ యొక్క చిన్న బిడ్డ అభిషగు దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు రాజును కాపాడాలి, రాజు కౌగిట్లో పడుకోవాలి, వేడి పుట్టించాలి, మా రాజును కాపాడుటకు నువ్వు వస్తావా అని అడిగితే అండి
ఎంత మాత్రము సంకోచించకుండా ఆ బిడ్డ వెళ్ళిందిగా మనకు అక్కడ కనపడుతుందన్నమాట. ఎంత గొప్ప త్యాగము ఈమె చేసుకుందంటే చాలా పెద్ద త్యాగమే చేసుకుందండి. తన జీవితాన్ని ఒకసారి రాజు యొద్దకు తేబడినటువంటి స్త్రీ ఆమె మరలా వివాహం చేసుకోవటానికి వీలు లేనిదిగానే ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఆమె వచ్చి ఒకవేళ దావీదు చనిపోతే ఒక ఉపపత్ని లాగానో భార్యలాగానో జీవితాంతము ఉండిపోయేటువంటి స్థితి. అయినా కూడా ఆమె ఒప్పుకుంది. అరే నేను ఎందుకు వెళ్ళాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివాని పక్కన నేను ఎందుకు పడుకోవాలి, వానిని ఎందుకు బ్రతికించాలి, ఆ తర్వాత నా జీవితం ఏమైపోతుంది అని ఆ యొక్క అభిషగు ఆలోచన చేయలేదండి. ఈమె చేసిన పని ఎలా ఉందంటే, ఎలీషా ఆ కాలంలో ఒక చిన్న బిడ్డ చనిపోతే వాన్ని మీద పడుకొని వేడి పుట్టించి ఆ బిడ్డను లేపి స్వస్థపరిచిన విధానం చేసినటువంటి ఈ చిన్న బిడ్డ చేసినటువంటి పని కూడా అలాగే ఉంది. ఒకవైపు అబ్షాలోము రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు, అలాగే ఇంకో అబ్షాలోము తమ్ముడైన అదోనియా కూడా ఎదురు చూస్తున్నాడు. అలాగే బెర్షబా కూడా తన కుమారుడైన సలోమోన్ని రాజుగా ఎంచుకోవాలని కూడా ఆమె కూడా రాజుతో మాట్లాడినట్టు మనం చూడవచ్చు. ఈ మాటలన్నీ కూడా ఆ చిన్న బిడ్డ అభిషగు వింటూనే ఉంది. అంతఃపురానికి తేబడింది. రాజు యొక్క కౌగిట్లోకి వెళ్ళి రాజు నాకు వేడి పుట్టించింది. చిన్నగా రాజు మాట్లాడే స్థితికి వచ్చాడు. ఆ సందర్భంలో బెర్షబా మాట్లాడేటువంటి మాటలు ఆమె అంతఃపురంలో వినింది. అందరూ చర్చించుకునే విషయాలన్నీ ఆమె వింటూనే ఉంది, కానీ ఏమాత్రం కూడా బయట పెట్టలేదండి. ఏ రహస్యం కూడా ఆమె విన్నా కూడా బయట పెట్టలేదు. మంచి స్వభావం కలిగినది, మంచి రాజు ఆ యొక్క రాజ్యానికి వారసుడు కావాలనే విధానంలో ఆమె నోరు తెరవకుండా వింటూనే ఉన్నట్లు చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క స్త్రీలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అభిషగు స్త్రీ అనే కన్నా యవనస్తురాలు అనటం మంచిది. ఈ యవనస్తురాలు చేసినటువంటి గొప్ప త్యాగం ఆషామాషి అయినటువంటిది కాదండి. దావీదునకు సాటి అయినటువంటి సహాయంగా ఉంది. ఆ చిన్న బిడ్డ దీర్ఘదర్శిగా లేకుంటే సుదీర్ఘంగా తన గురించి తాను ఆలోచించుకోకుండా దావీదును బ్రతికించాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే ఉన్నట్లు ఆ రాజ్యానికి ఒక రాజుని ఏర్పాటు చేసేలాగా తను ఒక సాధనగా ఉపయోగపడాలని ఆలోచించింది. కానీ రాజు చనిపోయిన తర్వాత తన జీవితం ఏమవుతుంది? ఇప్పుడు నిండా 15-16 ఏళ్ళు కూడా లేని పాప 70 ఏళ్ళు ముసలివాని దగ్గరకు వచ్చి ఆయన కౌగిట్లో ఉన్నప్పుడు, ఆ కౌగిట్లో ఉన్న తర్వాత రాజుకి స్పర్శ వచ్చింది. మాట్లాడుతున్నాడు, బెర్షబాతో మాట్లాడాడు. ఎవరిని రాజుని చేయాలంటే సలోమోను చేయమన్నట్టు దావీదు బెర్షబాతో మాట్లాడినట్టు రాయబడి ఉంది. అటువంటి సందర్భంలో ఈ స్త్రీ తన యొక్క జీవితం యావత్తు కూడా ఎంతో త్యాగం చేసుకున్నటువంటి స్త్రీగా ఉందండి. ఇక్కడ రాజు యొక్క చేతులు చల్లబడిపోయినాయి. చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, చనిపోయారని ఎలా నిర్ధారణ చేస్తాడు? చేతులు పల్స్ చూస్తారు, హార్ట్ పల్స్ చూస్తారు, కళ్ళు చూస్తారు. అన్నీ చూసిన తర్వాత ఇతను చనిపోయాడు అని నిర్ధారించి ఏం చేస్తారంటే డెత్ని డిక్లేర్ చేస్తారు. కానీ ఇక్కడ దావీదు శరీరం అంతా చల్లబడిపోయినా కూడా ఆ స్త్రీ అభిషగు ఏం చేసిందంటే, యవనస్తురాలు అలాగే మరి అతనికి వేడి పుట్టించినదిగా ఉందండి. ఈ వాక్య భాగం ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే అండి, నీ చుట్టుప్రక్కల ప్రాంతంలో, నీ చుట్టూ ఉన్న జనాలలో, లేకపోతే మీ సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరైనా కూడా ఆత్మ లేని వారిగా, యేసుక్రీస్తు అనేది తెలియక
యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించక వారి జీవితాలను వారు ఆర్పివేసుకునేటువంటి స్థితిలో ఉన్నారండి. అటువంటి స్థితిలో మరి నువ్వేం చేస్తున్నావు? నీ దేవుణ్ణి నువ్వు ప్రకటించి చల్లబడిపోయినటువంటి వారి శరీరాలను, హృదయాలను దేవుని ఆత్మతో నింపుతున్నావా? దేవుని వేడి అగ్ని, యోహాను ఒక మండించు అగ్నిలాగా నజరేత్ ప్రాంతం మొత్తం కూడా పరిచర్య చేశాడండి. అలాగే ఎందరో భక్తులు చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు మంచిగా వారి జీవితాలని వెలిగించి వారి జీవితాలను త్యాగం చేసుకొని మరీ వెలిగించినట్లు మనం చూడవచ్చు. భారతదేశానికి మిషనరీస్గా వచ్చిన వారు వారి జీవితాలు సహితం, వారి కుటుంబాలు సహితం త్యాగం చేసుకొని ఈ భారతదేశానికి సువార్త తెచ్చారండి. అటువంటి సువార్త ఈనాడు ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది యేసుక్రీస్తు వారే ప్రభువని, ఆయన లోకరక్షకుడని అంగీకరించి ఎంతోమంది దేవునిలో వారి ఆత్మలకు సేద తీరే వారిగా పనిచేస్తున్నారు. మరి నీవు ఏం చేస్తున్నావు? ఎన్నో వాక్యాలు విత్తబడుతున్నాయి, నాటబడుతున్నాయి. మరి నీవు దేవుని యొక్క నామాన్ని ఇతరులకు ప్రకటించేదానివిగా ఉన్నావా? ఆమె సేవ చాలా గొప్పదండి. దావీదుకు శరీరంలో బలం లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. అటువంటి దావీదుకు అభిషగు వేడిని పుట్టించి ఆమె శరీరంలో ఉన్నటువంటి వేడి దావీదునకిచ్చి దావీదుని బ్రతికించింది. ఆ సమయంలో నీ చుట్టూ కూడా అనేకమైన ఆత్మలు, చల్లారిపోయిన ఆత్మలు ఉన్నాయండి. చావునకు, ఆత్మహత్యకు, శరీర వ్యాధుల వల్ల ఎంతో బాధపడేవారు ఉన్నారు ఈ రోజుల్లో. లేకపోతే కుటుంబ సమస్యలతోనూ ఆత్మహత్య చేసుకోవాలి అనే ప్రేరేపణతోనూ ఉన్నవారు ఎందరో ఉన్నారండి లోకంలో. అట్టి ఆత్మలను నీవు బ్రతికించేదానివిగా నీ ఒంటిలో ప్రవహిస్తున్న క్రీస్తు అనేటువంటి వెలుగును, క్రీస్తు అనేటువంటి ఆత్మను, క్రీస్తు అనేటువంటి గొప్ప శక్తిని ఇతరుల్లో పెట్టగలుగుతున్నావా నీవు? లేక నీవు మాత్రమే తెలుసుకొని వదిలేస్తున్నాం? అసలు మనమే తెలుసుకో, మనకే భక్తి జీవితం ఉండదు, మనం ఇతరులను వెలిగించే వారంగా ఎలా ఉంటామండి? గొప్ప రాజు, ఎంతో ఇశ్రాయేలీలను గొప్పగా పరిపాలన చేసినటువంటి, విజయాలు పొందినటువంటి దావీదు శరీరంలో వేడిని పుట్టించడానికి చిన్నది సిద్ధపడిందంటే మన చుట్టూ ఉన్న ఆత్మలు ఎన్నో పాడైపోతున్నాయండి. మరి అటువంటి ఆత్మలలో వేడి పుట్టించి చనిపోకుండా బ్రతికేటువంటి అవకాశం కల్పించి క్రీస్తులో వారిని నువ్వు ముందుకు నడిపించగలుగుతున్నావా? క్రీస్తులోకి వచ్చిన ఎవరు కూడా చనిపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, వారి జీవితాన్ని అంతం చేసుకోవాలని ఎవరు ఆలోచించరండి. మన ప్రయత్నం మనం చేయాలి. ఈ చిన్నది ఎలాగైతే చేసిందో అలాగా మనము కూడా అనేక ఆత్మలను రక్షించే వారముగా ఉండాలి. ఈ యవనస్తురాలు చూడండి, ఎంత గొప్ప త్యాగము ఒక్క పురుషునికి అంకితమైంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే, అబ్షాలోము తమ్ముడు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే ఈమెను వివాహం చేసుకోవాలని చూస్తాడు. దావీదు రాజును ఎంచుకున్న తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత అబ్షాలోము తమ్ముడైన అదోనియా అనేటువంటి వ్యక్తి, అబ్షాలోము తమ్ముడే ఇతను స్వయాన, అతను ఏం చేస్తాడంటే కుట్ర చేసి కుళ్ళుతోటి ఈ యొక్క చిన్నది యవనస్తురాల్ని వివాహం చేసుకొని రాజ్యాన్ని పరిపాలన చేయాలి, అలాగైనా రాజ్యం నా చేతికి వచ్చిద్దేమో, రాణి స్థానంలో ఉన్నటువంటి ఆమెని వివాహం చేసుకుంటే నాకు తర్వాత రాజ్యం నా చేతికి వస్తుంది అనేటువంటి దురాలోచనతోటి ఉన్నాడు. ఆ విషయం సొలొమోనుకు తెలుస్తుంది. తర్వాత అతన్ని కొన్ని కారణాల చేత సొలొమోను ఉరిశిక్ష వేయటం, అతను చనిపోవటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము.
కానీ ప్రియులారా, అదోనియా అనేటువంటి వ్యక్తి యవనస్తుడు, అబ్షాలోంలాగే చక్కనివాడు. అయినా కూడా ఆమె అతని వివాహం చేసుకోవాలని అనుకోలేదండి. దావీదు ముసలివాడు, వయసు అయిపోయింది, రేపో మాపో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దావీదు దగ్గర ఏం దొరుకుతుంది నాకు అని అనుకోలేదు. నా జీవితం ఏంటి తర్వాత? ఒక యవనస్తుడిని, ఒక అదోనియా వంటి అందమున్నటువంటి వ్యక్తిని, చక్కని వాడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు ఒక మంచి జీవితం దక్కేది, రాజ్యము దక్కేది. ఆ విధమైనటువంటి చెడు ఆలోచన ఆమె చేయలేదండి. యవనస్తుడితో మరి వివాహానికి సిద్ధపడితే జీవితము నిలబడేది, రాణి హోదా దక్కేది అని ఆమె ఆలోచించలేదు. కానీ నా జీవితము ఏమైపోయినా కూడా పర్వాలేదు, రాజు బ్రతకాలి అనే గొప్ప తీర్మానము ఆ యవనస్తురాలు చేసుకున్నట్టు చూస్తాము. అబ్షాలోము అందగాడు, అలాగే అదోనియా అందగాడు. అయినప్పటికీ కూడా దావీదు చూడండి, వీళ్ళిద్దరూ తప్పు చేస్తుంటే గద్దించలేని స్థితిలో ఉన్నాడు. అబ్షాలోము దావీదు ఉపపత్నులను చెరిచాడు. అలాగే ఇతను కూడా, అదోనియా ఈ యొక్క ఈమెను వివాహం చేసుకోవాలని ఎంతగానో ఆలోచన చేశాడు. అయినా కూడా ఆమె అతను చేసిన దుష్ట ఆలోచనను సమ్మతించలేదండి. నా జీవితం ఏమైపోయినా కూడా రాజునికి నేను ఉపయోగపడేదానిగా ఉంటే చాలు అనే ఆలోచన చేసింది. ఈ యవనస్తురాలని, ఈ స్త్రీని మనం గమనించినట్లయితే అక్కడ ఆలోచన చేయండి, ఎంత గొప్ప త్యాగం అండి. చిన్న వయసులో, నిండా 15-16 ఏళ్ళు కూడా లేని బిడ్డ ఎంత త్యాగం చేసింది దేవుని కొరకు, రాజు కొరకు అని మన ఆలోచన చేస్తే ఇటువంటి త్యాగాలు మనం చేయగలమండి. ఈ కాలంలో భార్య చనిపోయిన సంవత్సరం లోపే వివాహాలు చేసేసుకుంటున్నారు. భర్త చనిపోయిన కొన్ని రోజులకే వివాహాలు చేసుకుంటున్నారు. వారి అవసరాలను బట్టి వారు చేస్తుండొచ్చు. కొన్ని విషయాలు తప్పుగా కూడా మనకి అనిపించకపోవచ్చు. కానీ భర్త ఉండగానే, లేకపోతే భార్య ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను కూల్చుకుంటూ, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య వేరే వాళ్ళని ఆకర్షితులయ్యి కాపురాలు కూల్చుకునేవారు, సమాజానికి చేటుగా తయారయ్యేవారు ఎందరో ఉన్నారు. అక్రమ సంబంధాలన్నీ కూడా కుటుంబాలు, పచ్చని కాపురాలన్నీ కూలిపోవటానికే ఉంటాయండి. దాని ద్వారా నష్టము, దాని ద్వారా మనము చాలా కోల్పోతామే కానీ ఉపయోగం ఏముండదు. అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మీకు ఇవ్వచ్చు, కానీ రాను రాను అటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వారి జీవితాలు నరకప్రాయము. ఇంట్లో తెలిసిందంటే భయంకరంగా ఉంటుంది. ఆత్మహత్యలు జరుగుతాయి, కుటుంబమే కొలాప్స్ అయిపోతుంది. ఎంత గొప్ప యవనస్తురాలంటే అభిషగు, జీవితాంతము దావీదు కోసం, మరి దావీదు దగ్గరికి రావటం వల్ల ఆమె అలాగే ఉండిపోయిందండి, అలాగే ఉండిపోయింది. ఎంత గొప్ప త్యాగం అండి. ఆమె తర్వాత వివాహం చేసుకోలేదు. ఆగలేక పాపం చేసేటువంటి అనేక మంది సమాజంలో ఉన్న వ్యక్తులు ఈ అభిషగును ఆదర్శంగా తీసుకోవాలండి. ఈమెనే మీ ముందు మోడల్గా పెట్టుకొని సాగిపోవాలి. ఎందుకంటే పసిబిడ్డ, ఇంకా యవన దశలో కూడా రాని పసిబిడ్డ, మరి రాజు చనిపోయినాక ఆమె స్థితి ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి? ఆమె చాలా నష్టపోతుంది. కానీ అలాగే ఉండిపోయిందంటే ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్పగా తన జీవితాన్ని సమర్పించుకుందంటే అటువంటి వారు కావాలండి. అభిషగులాగా నిగ్రహము కలిగి జీవించేవారు కావాలి. తప్పులు, పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి ప్రతి వారు కూడా ఈమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈమె ముందు పెట్టుకోవాలి. ఇరుగు పొరుగు వారితోనూ, ప్రక్కింటి వారితోనూ పాపం చేసేవారు ఎందరు లేరండి.
తెలిసిన తర్వాత కొట్లాటలు జరిగి గొడవలు జరిగి చనిపోయేవారు ఎంతమంది లేరు? మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తాం. ఈ బిడ్డ యవనస్తురాలండి. దేవుడు అంటున్నాడు కదా యవనస్తుల్ని, యవనస్తులారా మీ యందు నా వాక్యం నిలిచుంటుంది అంటాడు. మన యవన బిడ్డలలో ఈ వాక్యాలు నిలిచుంటాయండి? ఆలోచన చేయాలి. ఒక చిన్న పసిబిడ్డ, 2 సంవత్సరాలు కూడా లేని పసిబిడ్డకి ఫోన్ కావాలి. ఆ ఫోన్లో మరి వాళ్ళకి నచ్చినవి పెట్టుకొని చూస్తున్నారు. ఫోన్ అనేది ఈ అంత్య దినాల్లో అందరి చేతుల్లో ఉంటుంది. కొందరు మంచికి ఉపయోగిస్తున్నారు, కొందరు చెడుకి ఉపయోగిస్తున్నారు. నేను పరిచర్య చేసిన కొన్ని ప్రాంతాల్లో అండి 13 ఏళ్ళు 14 ఏళ్ళు లేని బిడ్డలకు ఆ మగపిల్లలు డ్రగ్స్ అమ్మేవారు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునేవారు ఉన్నారు. ఫోన్లో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసేవారు ఉన్నారు, పాపం చేసేవారు ఉన్నారు, చెడు వీడియోలు చూస్తూ చెడిపోయేవారు ఉన్నారు. యవనస్తులుగాను వృద్ధాప్యంలో ఉన్నవారు ఇటువంటి చెడు దృశ్యాలు ఫోనుల్లో చూసి చిన్న చిన్న బిడ్డలను చెరిపేవారు ఉన్నారు. మనం లేచిన దగ్గర నుండి ఇటువంటి ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో యవనస్తులు, ముఖ్యంగా ఆడపిల్లలు కాలేజీ అని చదువుకోవడానికి వచ్చానని, చదువుకుంటానని సిటీకి వచ్చి పాపం చేసేవారు ఎందరినో ఉన్నారు. కొందరైతే వ్యభిచారులుగా మారుతున్నారు. వారి యొక్క జీవితం మెయింటెనెన్స్ కోసం, డబ్బుల కోసం తల్లిదండ్రులకి ఏమో మేము అక్కడ చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నామని వస్తున్నారు. ఇక్కడికి వచ్చి లోకంలో ఉండి ఎంతో చెడిపోతూ పాపానికి దాసులైపోయి ఎవరు చూడట్లేదని అనుకుంటారండి. యవన బిడ్డ, నీ యొక్క జీవితము ఎవరు చూసినా చూడకపోయినా, నీ తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా నీ జీవితాన్ని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. భూలోకంలో అన్ని చోట్ల కూడా ఆయన కన్ను, నేత్రము సంచరిస్తూనే ఉంటుంది. నువ్వు చీకటిలో చేసేటువంటి పాపము, ఎవరికి తెలియదులే అని చేసేటువంటి పాపము మానవుల దృష్టికి అది రాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు. ఈ అభిషేక్ నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యవన కాలంలోని ఎంత పెద్ద గొప్ప త్యాగం చేసిందండి. ఇట్లాగా యవనస్తులు గనక దేవుని సేవ కొరకు వస్తే చల్లారిపోయినటువంటి ఆత్మలను రక్షించటానికి యవనులు గనక పూనుకుంటే ఎంతోమందిని రక్షించవచ్చండి. దేవుని కోసం ఎంతోమందిని సంపాదించవచ్చు. దేవుని యొక్క ఆత్మను వారిలో పెట్టి ఎంతోమందిని, నరకానికి వెళ్ళవలసిన వారిని, మధ్యలో చనిపోయే వారిను, కుటుంబ సమస్యలతోనూ వారి యొక్క సంఖ్యలు ముళ్ళ కంచె ఏదైతే ఉందో వాళ్ళ చుట్టూ దాన్ని తీసుకోలేక బాధపడే వాళ్ళందరూ కూడా యవన బిడ్డలు కనుక దేవుని వద్దకు వస్తే సండే స్కూల్ డేస్ నుండే దేవుని కొరకు అనేకమైన శూర కార్యములు చేసేవారుగా ఉంటారు. నువ్వెంతమంది ఆత్మలు ఆరిపోతే, చల్లారిపోయినటువంటి శరీరాలు, ఆత్మలు నీ చుట్టూ ఉంటే వాటిని రక్షిస్తున్నావు ప్రియమైనటువంటి బిడ్డ? ఆలోచించుకోవాలి. దేవుని రాజ్యం కొరకు, దేవుని గురించి అన్ని విషయాలు ఇతరులకు మనం చెప్పి వారి శరీరంలో వాక్యం అనే హీట్, అగ్నిని పుట్టించి వారిని రక్షించే వారముగా ఈరోజు ఉండాలి. ఈ స్త్రీ తర్వాత వివాహం చేసుకోలేదు. ఒకే పురుషుడికి దావీదు కూడా అండి ఆమెను కూడలేదు. దావీదు అప్పటికే చనిపోయే స్థితిలో ఉన్నాడు. దావీదుకి ఏమాత్రం కూడా శక్తి లేదు, బలం లేదు. ఆ చిన్న బిడ్డ, ఆ యవనస్తురాల్ని దావీదు కూడలేదు. ఇంకా బ్రతుకంతా కూడా ఆమె వివాహం లేకుండా ఉండిపోయినట్లు చరిత్ర మనకు చెబుతుంది. ఎంత ఆదర్శం అండి! అభిషేక్ యొక్క జీవితము చాలా గొప్పది, ఆదర్శవంతమైనది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈమె యొక్క పేరునకు అర్థం గమ్యం లేని తండ్రి అని అర్థం. ఈ గమ్యం లేని తండ్రి అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ స్త్రీ షునేము దేశస్తురాలు. దాదాపుగా షునేమీల గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలే దేవుడు రాసిపెట్టి ఉంచాడు. అందరూ కూడా మంచివారుగానే ఉంటారు. అటువంటి గొప్ప
విధానంలో వచ్చినటువంటి ఈ స్త్రీ తన శరీర సుఖాన్ని, శరీరానికి ఆనందాన్ని ఇచ్చే విధానంలో ఆమె లేదండి. శరీరాన్ని చంపుకుంది, శరీరేచ్ఛలను చంపుకుంది. ఇలా త్యాగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ రోజుల్లో? చాలా తక్కువ, చాలా అరుదు. వెంటనే కావాలి, ఒక భర్తను భార్యను చనిపోతే భార్య కావాలి, భర్త కావాలి. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి గొప్ప ఆదర్శ భావాలు చూపించే విధానంలో ఈమె జీవితం కొనసాగినట్టు చూస్తాము. శరీర సుఖము, సంతోషము, తన జీవితము ఏమైపోతుంది? దావీదు నమ్ముకొని వస్తే నేను వెళ్ళను, అమ్మో నా జీవితం ఏమైపోతుంది, నేను వెళ్తే ఎలా, ఆ రాజు దగ్గరికి వెళ్తే ఎలా, తర్వాత నా భవిష్యత్తు ఏంటి ఆయన చనిపోయిన తర్వాత అని ఆలోచించుకోలేదండి. కాబట్టి మనకు కూడా దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే శరీరేచ్ఛలను సిలువ వేయమంటున్నాడు. శరీరేచ్ఛలను సిలువ వేయమంటున్నాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. దానికోసం నరకానికి పోవద్దని చెప్తున్నాడు. సంసోను తన శరీరాన్ని జయించలేక మధ్యలోనే చనిపోయాడండి. తనను తాను జయించుకోలేక చనిపోయాడు. అబ్షాలోము కూడా అంతే, మధ్యలోనే చనిపోయాడు. అలా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. శరీరాన్ని జయించాలి. యవన బిడ్డలే, చిన్న చిన్న వయసు కలిగిన 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా లేని బిడ్డలు ప్రేమలని, ప్రేమ వివాహాలని, ప్రేమించినవని నమ్మానని వారి జీవితాలని నాశనం చేసుకునే ఉన్నారు. మగపిల్లల్లో కూడా ఉన్నారండి. అలాగా కాకుండా బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అభిషేకు చాలా వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉన్నట్లు చూస్తాము. ఇటువంటి వ్యక్తిత్వం కలిగి మన జీవితాలను సరి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని ఈరోజే పారద్రోలి ముందుకు నడిసే వారంగా ఉండాలి. ఈమె చేసినటువంటి గొప్ప త్యాగాలను గుర్తుపెట్టుకొని మనందరం కూడా అట్టి బాటలో నడిచేవారంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని సంతరించుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, ఈరోజు నాయన మీరు అభిషేకు గురించి మాతో ఎంతో తెల్లగా మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, శరీరేచ్ఛల చేత, పాపము చేత వారి జీవితాలను యవనస్తులుగా ఉండి పాడు చేసుకునే అనేక మంది బిడ్డలు ఈ కాలంలో ఉన్నారు నా తండ్రి. అట్టి బిడ్డలు నాయన తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటూ, వేరే వ్యక్తులను నమ్మి మోసపోతూ, ఎన్నో భయంకరమైన స్థితిగతులలో జీవిస్తూ మరణానికి పాత్రులై ఉండగా నా తండ్రి, అట్టి వారందరితో కూడా నాయన ఈ వాక్య భాగం నాయన మాట్లాడే విధానంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నా తండ్రి. అయా లోకమని, లోకాశలని ఎందరో నా తండ్రి కొట్టుమిట్టాడుతూ, పాపం చేస్తూ, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ, అయ్యా వారిని వారే మోసం చేసుకుంటూ జీవిస్తున్న విధానంలో నుండి నాయన బిడ్డలను బయటికి వచ్చేలాగా మీరు నాయన దీవించండి, ఆస్వాదించమని అడుగుచున్నాము. అనేక ఆత్మలను రక్షించేటువంటి అయా గొప్ప భారము యవనస్తులకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.